హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఏపీ పీజీసెట్ 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి ఈరోజు అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు కానీ ఇంతవరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీ పీజీసెట్ 2021 క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. ఆ యొక్క టెస్ట్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇది అనేది ఎలిజిబుల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీజు అనేది ఎంత ఉంటుందో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఏంటంటే 700 రూపీస్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది 500 అనేది పే చేయడం ఉంటుంది. సో ఏంటంటే మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎటువంటి విధమైనటువంటి వర్రీ అవ్వకండి. అదేవిధంగా మంచి నెట్ సెంటర్ చూసుకొని అక్కడికి వెళ్ళి మీ యొక్క టోటల్ ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకేంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుందో, తర్వాత టోటల్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డేట్స్ వైజ్గా ఇచ్చారు. ఇదేంటంటే టెంటేటివ్ షెడ్యూల్, అంటే ఇది కంపల్సరీగా ఈ షెడ్యూల్ ఉంటుందనేది చెప్పలేము, బట్ మనకి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డేట్స్ చూసుకున్నట్లయితే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఏంటంటే 27th to 2 అంటే మనకి ఈ మంత్ 27th నుండి నెక్స్ట్ మంత్ 2nd వరకు మనకి ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 27th to 2 వరకు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ కంప్లీట్ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ అనేది మనకి ఎప్పటి నుండి ఉంటుందంటే 3rd అంటే నెక్స్ట్ మంత్ 3rd నుండి 6th వరకు. సో ఈ మధ్యలో మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, మనం ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ పెట్టినట్లయితే ఆ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది చూసుకున్నట్లయితే 7th. సో 7th అనేది మనం ఏంటంటే ఈ డేట్న మనం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఆ రోజు అనేది ఆ ఆప్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. సో ఈ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సీట్ అలాట్మెంట్స్, మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి 11th. ఓకే, నెక్స్ట్ మంత్ 11th కల్లా మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆన్లైన్లోనే మనకి మొత్తం టోటల్గా ఓవరాల్గా ఇదంతా జరుగుతుంది. సో ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేటు, వెబ్ ఆప్షన్ డేటు, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ డేట్ ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే సో ఆ టైంకి మీరు వెంటనే రియాక్ట్ అయినట్లయితే సో మీకు ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ తర్వాత క్యాప్ కేటగిరీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటూ ప్రత్యేకంగా ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు అనేది ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా క్యాప్ కేటగిరీ, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ కేటగిరీ వీళ్ళు ఎవరున్నా సరే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళంటూ సర్టిఫికేట్స్ పట్టుకొని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళవలసి ఉంటుంది. సో వాళ్ళు ఏ డేట్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాలి ఇక్కడ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, తర్వాత క్యాప్ కేటగిరీ అంటే క్యాప్ కేటగిరీ వాళ్ళు అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరైనా సరే ఆర్మీలో ఉన్న వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకంటూ ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ ఇవి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 30th అంటే ఈ మంత్ 30th ఏంటంటే ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ నోటీస్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ ఈ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అనేది ఏంటంటే 30th ఈ మంత్
30th ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అనేవి అక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మట్టు మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మాత్రమే మీరైతే వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఓకే, సో అదే విధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందో వాళ్ళకి ఈ యొక్క ఎలిజిబుల్ అవుతారు, ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు, దాని గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అనేది 40% అనేది ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఏమైనా కొంత అంగవైకల్యం ఏమైనా ఎక్కువ ఉందంటే కొంత పర్సంటేజ్ అనేది ఆ యొక్క సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు. అది ఎంత ఉండాలంటే 40% అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో అటువంటి క్రైటీరియా కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అది మీరు చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్. సో మనకి క్యాండిడేట్స్ విత్ 40% అండ్ అబోవ్ ఈజ్ ఎబిలిటీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అనేది మనకి ఏంటంటే 40% అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది మనకి ఎలిజిబుల్ ఉంటుంది. సో బిలో 40% ఉన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి విధమైన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా క్యాప్ కేటగిరీ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చిల్డ్రన్స్ అంటే వాళ్ళ పిల్లలకు అనేది ఈ యొక్క క్యాప్ కేటగిరీకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో వీళ్ళు కూడా ఈ 30th అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎక్కడంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ ఎవరికైనా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అక్కడికి పట్టుకెళ్ళి చూపించవలసిన ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ బీ డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో అడ్మిషన్ జరిగిన టైంలోని ఎవరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంటే కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటో ఇక్కడ మనకి అనేది మెన్షన్ చేయడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే మనకి ఏపీ పీజీసెట్ 2021 ఆల్ టికెట్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్ బీగా ఉండాలి. అదేవిధంగా ఏపీ పీజీసెట్ 2021 ర్యాంక్ కార్డ్ అనేది మనకు ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా ఉండాలి. అదేవిధంగా డిగ్రీ మార్క్స్ మెమో అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. ఓకే, ఇక్కడ సిఎంఎంవి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి డిగ్రీ మార్క్స్ మెమో అనేవి సెమిస్టర్ వైజ్ కాకుండా మనకి ఏంటంటే ఒక ప్రొవిజనల్గా ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే 6th సెమిస్టర్స్ కలిపి అంటే 6 సెమిస్టర్లు కలిపి ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో అది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, అది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది కంపల్సరీగా ఉండాలి. ఎస్ఎస్సి ఓకే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే 9th క్లాస్ టు డిగ్రీ ఓకే 9th క్లాస్ టు డిగ్రీ అనేవి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సింపుల్గా అంటే ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 10th చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ది పేరెంట్ ఇన్ ఏపీ ఫర్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్లోని ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు అనేది ఇక్కడ ఏపీలో వచ్చి స్థిరపడినట్లయితే అంటే వాళ్ళు స్థిరపడి 10 years అయినట్లయితే వాళ్ళకి ఎటువంటి విధమైనటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 8 years 7 years అయ్యిందనుకోండి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వాళ్ళకు మట్టుగా కంపల్సరీగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అక్కడ ఉన్నట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. లేకపోతే రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు, అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు అయినా ఏది ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డు కానీ సో ఇవి ఏ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏ
సర్టిఫికేట్ మిస్ అయినా సరే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ప్రొసీడ్ అవ్వదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది ఫర్దర్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను మరొక వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ లాట్.